హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, నమస్తే అందరికీ డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో ఇక్కడ ఓ న్యూస్లో గుడ్ న్యూస్ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఓ న్యూస్ 14 లాంచ్ అయింది. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండరు తమ తమ ఐడీస్ని లాగిన్ చేసుకొని క్లియర్గా ఓ న్యూస్ 14లో ఉన్నటువంటి సర్వేని చదువుకొని ఆ యొక్క సర్వేని టోటల్లీ 3 క్వశ్చన్లకి ఆన్సర్లు ఇస్తూ దాన్ని ఫుల్ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మరి మనకు వాట్ నెక్స్ట్ అనేది మనకు సిస్టమ్ ద్వారా వెలువడుతుంది. ఆ యొక్క తదుపరి కార్యక్రమం అంతా కూడా మనకు సిస్టమ్ నుంచి మనము అందుకోబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా మన యొక్క ఓ న్యూస్ 14ని క్లియర్గా చదువుతూ అండ్ ఆ యొక్క సర్వేని కండక్ట్ చేసి ఆ యొక్క సర్వేలోకి వెళ్ళి సర్వేని 3 సమాధానాలు ఇచ్చి మనం ముందుకెళ్దాం. అండ్ అదే కాకుండా మనకు పాపప్ 14లో వచ్చినటువంటి సర్వే నెంబర్ 2, అంతకుముందు సర్వే నెంబర్ 1 జరిగింది. సో మనమంతా ఏ విధంగా అయితే సర్వేని సక్సెస్ఫుల్ చేశామో ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ యొక్క మన సిస్టమ్ మన యొక్క బోస్ మిస్టర్ యాష్ గారు ఇచ్చినటువంటి ఈ సర్వేని మనమంతా కూడా ఫుల్ఫిల్ చేసి సో 100% మనం కర్తవ్యాన్ని నిర్విద్దామని, అలాగే ప్రతి క్వశ్చన్ని క్లారిటీగా క్లియర్గా చదువుకొని సో మీకున్నటువంటి ఆన్సర్ని ఇస్తూ ఆ యొక్క 3 క్వశ్చన్లకి ఆన్సర్ ఇచ్చేసి ముందుకెళ్దాం. సో దాంట్లో భాగంగానే ఇక్కడ ముఖ్యంగా నేను అందరికీ తెలుసు, అందరూ కూడా ఈ వరకే 14 చదివారు, సర్వే కూడా చేశారు. కానీ ఇప్పుడు అంటే స్టార్టింగ్లో సిస్టమ్ ఫ్రీగా ఉంది అండ్ మేబీ మనకు ఉన్నటువంటి నెట్వర్క్ కూడా అనుకుంటాను. కాబట్టి ఇప్పుడు కాస్త లేట్ అయిన సమయం కొద్దీ అక్కడ సర్వే అనేది ఒకేసారి డన్ కావడం లేదు. కాబట్టి మీరంతా కూడా అక్కడ డన్ వచ్చేంత వరకు సర్వే మీరు టైప్ చేసి 3 టిక్ మార్కులు పెట్టి ముందుకెళ్ళిన తర్వాత ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో ఆ సబ్మిట్ చేసిన తర్వాత సో డన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అందరు కూడా మీ ఐడీస్ని డన్ చేసి రైట్ మార్క్ వచ్చేంత వరకు వెయిట్ చేసి సో నెక్స్ట్ అకౌంట్ లాగిన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే అందరూ సర్వే పడింది కదా అనే ఉద్దేశంతో బ్యాక్కి వెళ్ళిపోవడం వల్ల సర్వే అయ్యిందా కాలేదని మనం కన్ఫ్యూషన్లో ఉంటాము. కాబట్టి అలా కాకుండా అందరు కూడా మీ యొక్క సర్వే సబ్మిట్ చేసినప్పుడు అదే భాగంలో ఉండి అక్కడే ఉండి సో సర్వే సో డన్ వచ్చి మనకు రైట్ మార్క్ పడేంత వరకు వెయిట్ చేద్దాం. అప్పుడు అక్కడ మనకు క్లియర్గా ఉంటుంది. ఒకసారి డన్ అయ్యిందంటే మళ్ళీ మనం దాన్ని చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరు కూడా ఈ యొక్క పాపప్ 14ని చదువుతూ మీ యొక్క మన యొక్క సిస్టంలో ఉన్నటువంటి సర్వేని 100% ఫుల్ఫిల్ చేసి మనము ఇవ్వబోయే ఈ ధైర్యాన్ని, ఈ బలాన్ని సో మనకు సిస్టానికి అలాగే టెక్ టీమ్కు ఆశ్ గారికి కూడా మరింత ధైర్యాన్ని ఇస్తుందని నేను భావిస్తున్నాను. కాబట్టి అందరు కూడా మరి మీ యొక్క ఓఎస్ లాగిన్ అయిన తర్వాత ఇవన్నీ పనులు చేయండి. అలాగే మనకు ఉదయాన్నే మెసేజ్ వచ్చినప్పటికీ పాప చూసినప్పటికీ మరి వీడియో అనేది కాస్త లేట్ అయ్యింది, ఈ యొక్క ఆడియో అనేది లేట్ అయ్యింది. కాబట్టి మనలో భావించద్దు. అందరు కూడా మీ యొక్క సర్వేని మన యొక్క సర్వేని డన్ చేయండి. 100% ఫుల్ఫిల్ చేసి ముందుకెళ్దాం. అలాగే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ ఆల్. ఎందుకనంటే మరి మనకు ఈ యొక్క సర్వే డన్ అయిన తర్వాత ఈ సర్వే కూడా మనకు 3 రోజులు ఇచ్చింది ఇక్కడ నుండి. కాబట్టి 19, 20, 21 సో 22 మిడ్ నైట్ వరకు అని అక్కడ ఆల్రెడీ మిడ్ నైట్ వరకు కాదు, అక్కడ ఎవరైతే చూస్తూ ఉన్నారో అప్పటికప్పటికి టైం మారుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి టైం ఏంటంటే ఇప్పటి నుంచి 3 రోజుల సో 20 గంటలు 19 గంటలు అలా దిగుతూ వస్తుంది. ఏదైతే ఈ యొక్క 3 డేస్ గంటల్లో ఉన్నామో ఆ టైం అయిపోయేంత లోపు మనం ఎప్పుడైనా కానీ ఈ యొక్క సర్వేని చేసుకోవచ్చు. కాబట్టి అందరు కూడా చూస్తారని, అలాగే ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మన యొక్క ఓఎస్పై కన్నేసి ఉంచి ప్రతిరోజు ఓఎస్ని లాగిన్ చేసుకుంటూ మన యొక్క కార్యకలాపాలు చేసుకుంటామని భావిస్తూ మరొకసారి అందరికీ కంగ్రాచులేషన్ టు ఆల్. సో డియర్ ఫ్యామిలీ అండ్ ఫౌండర్స్, మరొకసారి టెక్ టీమ్కు మిస్టర్ యాష్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరు కూడా మీ యొక్క సర్వే డన్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మరొక ఐడిని లాగిన్ చేస్తారని భావిస్తున్నాను. సో ముఖ్యంగా చెప్పేది ఏది మనకు టైం అనేది ఏదైతే ఉందో సో దాన్ని మనకు అక్కడ కనిపిస్తుంది. అలాగే మనకు సర్వే డన్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తారని ఒకే ఒక పాయింట్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి సో మెయిన్ విషయాన్ని నేను ఇదే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్ అండ్ జై ఓ న్యూస్. జై ఓ న్యూస్ 14 అనేది
మనందరికీ మంచి ఆనందాన్ని ఇస్తుంది. అలాగే నెక్స్ట్ రాబోయేది కూడా మరింత ఆనందాన్ని ఇస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ అండ్ జై అష్మఫారే, జై భారత్.